చూసారా, మనకి తాగడానికి గుక్కెడ్ నీళ్ళేవు, కానీ ఈ దాక్షాయిని గెస్ట్ హౌస్లో స్విమ్మింగ్ పూల్లో మాత్రం నీళ్ళెన్నున్నాయో చూడండి. అందరూ వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకోండి. అది కాదు త్రిపుర. ఇంకేం మాట్లాడకండి, నేను చెప్పింది చేయండి. హేయ్, ఏంటి మీరందరూ ఏంటిక్కడ? నా అనుమతి లేకుండా నా గెస్ట్ హౌస్ లోపలికి ఎలా వచ్చారు? ఊళ్ళో వాళ్ళందరూ నీళ్ల కోసం ఇబ్బంది పడుతుంటే మీరు మాత్రం ట్యాంకర్లు మంచినీళ్లు తెప్పించుకుని స్విమ్మింగ్ పూల్ నింపుకుని పార్టీ చేసుకుంటున్నారా? హేయ్, ఇది మా గెస్ట్ హౌస్. మా డబ్బులతో మంచినీళ్ళు తెప్పించుకున్నాం. మా ఇష్టం. నువ్వెవరే అడగడానికి? మీ డబ్బులు మీ ఇష్టమే, కానీ ఊళ్ళో వాళ్ళందరూ నీటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఆ సంగతి పట్టించుకోకుండా మీరిలా పార్టీలు చేసుకోవడం ఏంటి? అవన్నీ మీకెందుకు? ముందెక్కడి నుంచి వెళ్ళండి అందరూ. మేము వెళ్ళడానికి రాలేదు. రండి, ఇక్కడ మంచినీళ్లున్నాయి, తీసుకుని వెళ్దాం. రండి. హేయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మా స్విమ్మింగ్ పూల్లో మంచినీళ్లు తీసుకెళ్తానంటున్నావు? గ్రామంలో వాళ్ళకి ఎలా అయినా సరే మంచినీళ్లు ఏర్పాటు చేయాలని మీకు చెప్పాను, కానీ మీరు ఏర్పాటు చేయలేదు. ఆ మంచినీళ్ల నిధుల్ని దుర్వినియోగం చేశారు. అందుకే మేము ఈ నీళ్లు పట్టుకెళ్తాం. నిన్ను రేయ్, మా అత్త చెయ్య పట్టుకుంటారా నిన్ను? ఆగు. నా భార్య మీద చేయి పడితే నేను ఎవ్వరిని క్షమించను. ఎన్ని రోజులు నీ ఆగడాలకి అడ్డు లేకుండా పోయింది. నువ్వు చెప్పింది నమ్మావు, నువ్వు చేసిందే న్యాయమని అనుకున్నావు. కాని నువ్వు ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా మా అందర్నీ ఇబ్బంది పెడుతున్నావని ఇప్పుడే తెలిసింది. ప్రజల కష్టాల్ని తీర్చాల్సిన గవర్నమెంట్ అధికారులు కూడా అవినీతికి అమ్ముడుపోయి వీళ్ల వైపు ఎలా నిలబడ్డారు మీరు? అదేం లేదండి, మీకు రావాల్సిన ఫండ్స్ ఇస్తున్నాం. ఇక్కడ జరిగిన భాగవతం అంతా కలెక్టర్ గారికి చెప్తాం. అలాగే మాకు రాకుండా నిధులు మళ్లించిన అన్నిటినీ వాటి గురించి కూడా ఎంక్వైరీ చేయమని చెప్తాం. వెంటనే మా నీటి సమస్య తీరకపోతే మీ అందరి అవినీతి భాగోతం బయట పెడతాం. అదేం లేదమ్మా, మీకు రావాల్సినవన్నీ వస్తాయి. చూడమ్మా, మాకి ఈ మందు బాటిల్స్కి ఏ సంబంధం లేదు. దాక్షాయణి గారు పిలిస్తే ఏదో ఆవిడని కలవాలని వచ్చాం, అంతేనమ్మా. సార్ అలాగే సార్, పదండి.